ఓవల్ టెస్ట్ లో టీమిండియా ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో గిల్ సేననే విజయం వరించింది. ఇక కేవలం మరో 35 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది అని అనుకున్న ఇంగ్లీష్ టీమ్ కు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు టీమిండియా బౌలర్స్. ఒక్కో బంతిలో గెలవాలన్న కసిని చూపించారు. సిరాజ్, ప్రసిద్ధ్ చివరిలో మ్యాజిక్ చేశారని చెప్పాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లను రాబట్టారు. ఈ గెలుపుతో టీమిండియా తన సత్తాను చాటడం మాత్రమే కాదు, ఇంగ్లాండ్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సిరీస్ ను డ్రాగా ముగించింది. ఈ సిరీస్ లో మొదటి నుంచి డామినేషన్ చూపించిన గిల్ సేన కొన్ని చిన్న తప్పులతో 2 మ్యాచెస్ ను చేజార్చుకుంది. కానీ 4వ మ్యాచ్ ను డ్రాగా ముగించి ఇంగ్లీష్ టీమ్ కు ఫస్ట్ షాక్ ఇవ్వగా ఈ రోజు ఓడించి మరో దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ టీంలో జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ వాళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదని చెప్పాలి. రూట్, బ్రూక్ సెంచరీలతో చెలరేగినా ఫలితం అయితే లేకుండా పోయింది. ఓవల్ టెస్ట్ లో టీమిండియా ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో గిల్ సేననే విజయం వరించింది. కేవలం మరో 35 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది అని అనుకున్న ఇంగ్లీష్ టీమ్ కు ఏ మాత్రం స్కోప్ ఇవ్వలేదు టీమిండియా బౌలర్స్. ఒక్కో బంతిలో గెలవాలన్న కసిని చూపించారు. సిరాజ్, ప్రసిద్ధ్ చివరిలో మ్యాజిక్ చేశారని చెప్పాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లను రాబట్టారు. ఈ గెలుపుతో టీమిండియా తన సత్తాను చాటడం మాత్రమే కాదు, ఇంగ్లాండ్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సిరీస్ ను డ్రాగా ముగించింది. ఈ సిరీస్ లో మొదటి నుంచి డామినేషన్ చూపించిన గిల్ సేన కొన్ని చిన్న తప్పులతో 2 మ్యాచెస్ ను చేజార్చుకుంది. కానీ 4వ మ్యాచ్ ను డ్రాగా ముగించి ఇంగ్లీష్ టీమ్ కు ఫస్ట్ షాక్ ఇవ్వగా ఈ రోజు ఓడించి మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ టీంలో జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ తప్ప ఏ ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదని చెప్పాలి. రూట్, బ్రూక్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. ఓవల్ టెస్ట్ లో టీమిండియా ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో గిల్ సేననే విజయం వరించింది. కేవలం మరో 35 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది అనుకున్న ఇంగ్లీష్ టీమ్ కు ఏ మాత్రం స్కోప్ ఇవ్వలేదు టీమిండియా బౌలర్స్. ఒక్కో బంతిలో గెలవాలన్న కసిని చూపించారు. సిరాజ్, ప్రసిద్ధ్ చివరిలో మ్యాజిక్ చేశారని చెప్పాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లను కూడా రాబట్టారు. ఈ గెలుపుతో టీమిండియా తన సత్తాను చాటడం మాత్రమే కాదు, ఇంగ్లాండ్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సిరీస్ ను డ్రాగా ముగించింది. ఈ సిరీస్ లో మొదటి నుంచి డామినేషన్ చూపించిన గిల్ సేన కొన్ని చిన్న తప్పులతో 2 మ్యాచెస్ ను చేజార్చుకుంది. కానీ 4వ మ్యాచ్ ను మాత్రం డ్రాగా ముగించి ఇంగ్లీష్ టీమ్ కు ఫస్ట్ షాక్ నివ్వగా ఈ రోజు ఓడించి మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.